హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే మనము లాస్ట్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి. అయితే ఏప్రిల్ 15 రోజు అంటే నిన్ననే మనకు ఏదైతే భారతీయ వాతావరణ శాఖ అంటే ఐఎండీ వచ్చేసి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐఎండీ యొక్క ఫస్ట్ రిపోర్ట్ అనమాట. సో దీనికి చివరి రిపోర్ట్ అంటే లాస్ట్ రిపోర్ట్ లేదంటే సెకండ్ రిపోర్ట్ అనేది మే ఎండింగ్లో అయితే వస్తుంది. అందులో అయితే క్లియర్ కట్గా ఎంత వర్షపాతం ఉంటుంది, ఏ నెలలో ఎలా వర్షపాతం ఉంటుంది అనేది మే ఎండింగ్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనకు ఓవరాల్గా భారతదేశంలో ఎంతవరకు వర్షపాతము పడుతుంది అంటే ఎంత పర్సెంట్ వరకు పడుతుంది అని కూడా పూర్తిగా తెలపడం జరిగింది. సో దాన్ని శాఖ చేసి మీకైతే తెలిపే ప్రయత్నం చేస్తారు తెలుగులో. సో ఫస్ట్ అయితే మనకు భారతీయ వాతావరణ శాఖ ప్రతి సంవత్సరం వచ్చేసి ఏప్రిల్ 15 రోజు దీని యొక్క మొదటి రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ రిపోర్టు ఈ సంవత్సరం 2025 వర్షాకాలం కంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు అయితే ఉంటాయి. సో ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో మనకు 105% వరకు అయితే వర్షపాతము పడుతుందని చెప్పడం జరిగింది. 105% అంటే మనకు సాధారణం కంటే కొద్దిగా ఎక్కువనే వర్షపాతం పడుతుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. అంటే ఒక 10 రాష్ట్రాలు తప్పిస్తే మిగతా అన్ని రాష్ట్రాలు కూడా 105% వరకు వర్షం మించినే పడుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇంకొకటి స్కైమెట్ అనే వాతావరణ సంస్థ అయితే ఉంటుంది అనమాట. ఇది ప్రైవేట్ సంస్థ. స్కైమెట్ అనేది వాతావరణ సంస్థ ఒకటి ప్రైవేట్ సంస్థ అయితే ఉంటుంది. సో ఈ సంస్థ ప్రకారం వచ్చేసి 103% వరకు అయితే భారతదేశంలో వర్షం పడుతుంది అని చెప్పేసి ఆ స్కైమెట్ అనే వాతావరణ శాఖ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇట్లా 2 వాతావరణ శాఖలు అయితే చెప్పడం జరిగింది. అంటే సరాసరి కంటే ఎక్కువనే ఉండబోతున్నదని, వర్షం అయితే ఉండబోతుందని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇంకా క్లియర్ కట్గా మనకు ఈ ఐఎండీ యొక్క సెకండ్ రిపోర్ట్ వచ్చేసి మే ఎండింగ్లో వస్తుంది. అప్పుడు క్లియర్ కట్గా ఏ నెలలో ఎంత వర్షపాతం ఉంటుంది అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే లానినా ఎల్నినా న్యూట్రల్ కండిషన్లో అయితే ఉంటాయన్నమాట. అంటే ఎల్నినా ఉండదు, లానినా ఉంటుంది, న్యూట్రల్ కండిషన్లో ఉంటుంది కాబట్టి సాధారణం కంటే కొద్దిగా వర్షపాతము ఎక్కువ పడుతుంది అని ఐఎండీ అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో ఇది ఇలా ఉంటే ఏంటంటే మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయితే చాలా మంచి వర్షాలు పడతాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆ తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్ ఇట్లా కొన్ని రాష్ట్రాలకైతే చాలా మంచి వర్షాలు పడతాయని చెప్పడం అయితే జరిగింది ఆ రిపోర్ట్లో. సో మీరు కూడా చూడొచ్చు, చాలా అనేక రకమైన యూట్యూబ్లో కూడా చాలా రకాల వీడియోస్ కూడా రావడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు, టాప్ కాటన్ సీడ్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా దానికి పార్ట్ 2 కూడా, టాప్ కాటన్ సీడ్స్ పార్ట్ 2 కూడా త్వరలో మనకి వీడియో అయితే తేవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.